శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం భరద్వాజ్ గారు. నమస్తే అండి. సో 'ధురంధర్ 2' సినిమా ఎలా ఉందండి? 'ధురంధర్ 2' అని మనం అంటున్నాం గానీ, వాళ్ళు రివెంజ్ అంటున్నారు. ఆ! అంటే సీక్వెలే హ్మ్. 'ధురంధర్ రివెంజ్' అనే ప్రోగ్రామ్‌లోకి వెళ్తాడు దీనిలో. అయితే ఆ 'ధురంధర్' క్యారెక్టర్‌కి నేపథ్యం ఏమిటి అనేది చెప్పి చాప్టర్ వైస్‌గా డిజైన్ చేశాడు సినిమాని. హ్మ్. ఈ చాప్టర్ వైస్ డిజైన్ చేయటం వలన ఒక ఎపిక్ లెవెల్ వచ్చింది సినిమాకి. ఓకే. ఆ ఎపిక్ లెవెల్ రావటంతో పాటు మేకింగ్ సైడు విపరీతమైన శ్రమ పడ్డారు. అంటే అది ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద కనిపించని లెవెల్ మేకింగ్‌కి వెళ్ళారు వాళ్ళు. హ్మ్. ఆ విధంగా డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు పెట్టారు సినిమాకి. అది కనిపిస్తుంది తెర మీద. అలాగే ఏ ఏ సీన్ అయినా అది ఎంత పెద్ద యాక్షన్ ఎపిసోడ్ అయినా గానీ చాలా ఆర్గానిక్‌గా నడిచింది. అంతే తప్ప మనం జనరల్‌గా ఇండియన్ సినిమాకు ఉండేటువంటి పరిమితులు కనిపించలేదు. వాళ్ళు విస్తృతంగానే వెళ్ళాలి అనుకుని చేసినటువంటి సినిమా అది. కంటెంట్‌లో చాలా పాత వ్యవహారాలు నడిచినాయి. అంటే నిజానికి 'గోవింద్ నిహలాని' గారు 'ద్రోహుకాల్' అని ఒక సినిమా తీశాడు ఎప్పుడో ఓ 25 ఏళ్ల క్రితమే. అంటే ఇటు నుంచి అటు వెళ్తారు కొంతమంది. అంటే ఇక్కడ రా ఏజెంట్లు వాళ్ళ దీనిలోకి అంటే అండర్ వరల్డ్‌లోకి వెళ్ళిపోయి పెద్ద పొజిషన్స్‌లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. హ్మ్. అటునుంచి ఇటొచ్చి మన డిపార్ట్మెంట్‌లోను, సైన్యంలోను కూడా పెద్ద పొజిషన్స్‌లోకి వెళ్ళిపోతారు. వీళ్ళని ఐడెంటిఫై చేసే లోపు జరిగేటువంటి నష్టాల మీద నడుస్తుంది ఆ సినిమా. రైట్. ఇది కూడా అలాంటి లైనే. కాకపోతే అది ఒక పద్ధతిలో తీసిన సినిమా. ఇది అసలు దానికి దీనికి ఏ పోలిక లేదు. ఇది రా బేస్డ్ మీద ఉంటది కదా! రా బేస్ మీద ఉంటుంది. హ్మ్. ఈ రా బేస్ మీద ఉండటము మాధవన్ చేసినటువంటి క్యారెక్టరు, రైట్. ఆ క్యారెక్టర్‌ని డిజైన్ చేసిన పద్ధతి. రెండోది ఈ సినిమాలో ఆదిత్యధర్ డైరెక్టర్. ఆయన తీసుకున్న స్పెషల్ కేర్ ఏంటంటే క్యారెక్టరైజేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. కథ ఎలాగూ జనాలకి తెలుసు. మనం కొత్తగా చెప్తున్నది కాదు అనే విషయం ఆయనకి తెలుసు. అయితే దాన్ని నేపథ్యంగా మాత్రమే ఉంచాలి. మిగిలిందంతా జనాలకు కొత్తగా ఉండాలి అని అనుకున్నాడు. ఆ కొత్తగా ఉండటం కోసం ఏం చేయాలి అన్నప్పుడు లొకేషన్స్ దగ్గర నుంచి, సెట్స్ దగ్గర నుంచి ప్రతిదీ డిజైన్ చాలా అద్భుతంగా నడిపారు. అలాగే ఈ క్యారెక్టర్ డిజైనింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి డీటెయిల్స్ వర్కౌట్ చేశారు. ఈ డీటెయిల్స్ వర్కౌట్ చేయటం వల్ల ప్రతి క్యారెక్టర్‌కి ఒక డెప్త్ కనిపిస్తుంది. ఆ డెప్తే కథ. రైట్. దాన్నే కథగా అనుకోవాలి. ఆ పద్ధతి చాలామంది డైరెక్టర్లు ఫాలో అవుతున్నారు ఈ మధ్య కాలంలో. మనం 'సందీప్ రెడ్డి' అదే పరిస్థితి. హ్మ్. ఆయన ఒక 4, 5 క్యారెక్టర్స్‌ని తీసుకొని వాటి మీద డీటెయిల్స్ వర్కౌట్ చేస్తాడు అంతే. కథలో చాలా గందరగోళం ఉంటుంది. హ్మ్. అవేవి ఆడియన్స్ దృష్టికి వెళ్ళవు. అదే. వీటితో ట్రావెల్ అయిపోతారు. అది పట్టుకున్నాడు అతను. ఆ ధోరణి. అందుకని దానిలో ఒక 8, 9 క్యారెక్టర్ల మీద శ్రద్ధ పెట్టాడు. దాంతో ఒక ఎపిక్ లెవెల్‌లో కనిపిస్తుంది. అది హీరో సెంట్రిక్ సినిమా అని కూడా అనలేం. ప్రతి క్యారెక్టర్‌కి ఒక నేపథ్యం ఉంటుంది. దాని బిహేవియర్ దగ్గర నుంచి ఒక ప్యాటర్న్ డిజైన్ చేశాడు. అది మీకు తెర మీద చూస్తున్నప్పుడు అద్భుతం అనిపిస్తుంది. ఆడియన్స్ ఇన్వాల్వ్ అయ్యారు. తెర మీద నడుస్తున్నటువంటి కథకి థియేటర్‌లో నుంచి విపరీతమైన రియాక్షన్స్ కనిపించినాయి. అలా సినిమా కనెక్ట్ అయిపోయింది జనాలకి. పార్ట్ 1కొచ్చేసరికి 'ధురంధర్‌కి' ఈ స్థాయిలో లేదు. అంటే అది చేసినటువంటి దీనికే జనాలు చాలా విపరీతంగా అడ్మైర్ అయ్యారు. ఇది దానికి మించి ఉంది. పైగా యాక్షన్ ప్యాక్డ్ డ్రామా చాలా సంఘటనలు రీసెంట్ టైమ్స్‌లో జరిగిన అనేక సంఘటనల రిఫరెన్స్‌లున్నాయి. అలాగే మనకి బాగా కనెక్ట్ అయిపోయినటువంటి ఇప్పుడు 'బాంబే మాఫియా' నుంచి ఆ తర్వాత పాకిస్తాన్‌ని కేంద్రంగా పెట్టుకొని నడుపుతున్నటువంటి అనేక ఉగ్రవాద సంస్థలకి వాటి కంట్రోల్‌లోకి వెళ్ళిపోయినటువంటి మాఫియా డాన్సు, వాళ్ళ లైఫు, వాటి ఛాయల్ని కూడా సినిమాలో నడిపాడు. అంటే మనకు 'దావూద్ ఇబ్రహీం' లాంటి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. అవును. ఇవి తర్వాత రోజుల్లో వాటి పరిణామ క్రమం ఏమిటి అనేది కూడా ఒక పాయగా నడుస్తుంది సినిమాలో. ఓకే. అలాగే భారతదేశాన్ని ఎందుకు వాళ్ళు అంత సెంట్రిక్‌గా తీసుకున్నారు అనే దాంతో పాటు 71లో జరిగినటువంటి బంగ్లా వారు, దాని గురించి పాకిస్తాన్ లోపల ప్రజలు ఏమనుకుంటున్నారు అనే అనే డీటెయిల్స్ దాకా వెళ్ళాడు. ఇలా అనేక అంశాలు తడమటం, చరిత్రలోకి వెళ్ళటం,
ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు, ఇక్కడ జరిగినటువంటి ఇబ్బందులు, వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఇది టోటల్గా పాకిస్తాన్లో జరిగే కథ. అవును. అలాగే బెలూచిస్తాన్కి పాకిస్తాన్కి నడుస్తున్నటువంటి గొడవను కూడా సినిమాలో పట్టుకొచ్చారు. ఓకే. ఇన్ని అంశాలు పట్టుకురావడంతో వాళ్ళు చెప్పదలుచుకుంది జనరల్గా బ్రాడ్గా చూస్తే అది పాకిస్తాన్ వ్యతిరేకత కనిపిస్తూ ఒక రకంగా ఇస్లామోఫోబియాని రెచ్చగొట్టేటువంటి సినిమాగా బ్రాండ్ అయినప్పటికీ కంటెంట్ ఎలా ఉన్నప్పటికీ అది తెర మీద కనిపించిన విధానం కొత్తగా ఉంది. అది జనాల్ని పట్టుకుంది. పట్టుకుని ఆ ఎమోషన్ అంటే ఇదే కథని ఇంకో డైరెక్టర్ తీస్తే అది ఇలా నడుస్తుందని అనుకోలేము. ఎందుకంటే అలాంటి ప్రయత్నాలు కొన్ని ఫెయిల్ అయినటువంటి చరిత్ర ఉంది మన దగ్గర. ఇటీవల కాలంలో ఈ ఇస్లామోఫోబియాతో తీసినటువంటి సినిమాలు ఏవి కూడా థియేటర్లో ఆడియన్స్ని నిలబెట్టలేకపోతున్నాయి. అది ఉదాహరణలు మనకు తెలుగులోనే ఉన్నాయి 2-3 సినిమాలు. తండేల్ పరిస్థితి కూడా అదే. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో దానికి థియేటర్లో అప్రిసియేషన్ రాలేదు. ఎందుకు జరుగుతోంది అంటే రొటీన్ అయిపోయింది జనాలకి. ఆ రొటీన్నెస్ లేకుండా మేకింగ్ సైడ్ దాన్ని పూర్తిగా నేపథ్యంలోకి నెట్టేసి క్యారెక్టర్లు, వాటి బిహేవియరు, వాటిని ఎపిక్ లెవెల్లో నడపటం, అక్కడ సక్సెస్ అయ్యాడు. అక్కడ అతను రామ్ గోపాల్ వర్మ మనసును కూడా గెలుచుకోగలిగాడు డైరెక్టర్. రైట్. ఆయన కూడా అదే మాట్లాడాడు. కంటెంట్ గురించి నేను మాట్లాడను, కానీ క్యారెక్టరైజేషను, వాటిని నడిపిన తీరు, అలాగే ఆ నేపథ్యం, ఆ సన్నివేశంలో ఉండే ఆ సన్నివేశానికి ఏ నేపథ్యం కావాలో ఆ నేపథ్యాన్ని ఎంచుకోవటము, ఆ పక్కన ఉండేటువంటి ప్రతి క్యారెక్టర్ని ఇన్వాల్వ్ చేయటం, అక్కడ విజయం సాధించాడు అతను అనేది చెప్పాడు. ఏదో ఒక క్యారెక్టర్ సెంట్రిక్గా వెళ్ళదు ఏసీను. మీకు అక్కడ కనిపించేటువంటి ప్రతి క్యారెక్టరు బిహేవ్ చేస్తుంది, దానిలో భాగమై ఉంటుంది కథలో. ఓకే. అంత ఇన్వాల్వ్మెంట్ తీసుకురాగలిగేట అనేక విషయాలు తడిమారు దానిలో. ఈ అన్ని విషయాల్ని వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, బయట ప్రపంచం ఎలా అనుకుంది, ఈ పోలికలు వీటన్నిటి రెఫరెన్సులతోనూ నడిపాడు. ఎప్పుడైతే ఆడియన్స్కి తమకు తెలిసిన సంఘటనల తాలూకా లోపల వ్యవహారాలు డైరెక్టర్ మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుందో వీళ్ళు ఆటోమేటిక్గా ఇన్వాల్వ్ అవుతారు దానిలో. అది టెక్నిక్. అది పట్టుకొని దాన్ని రూటెడ్గా డిజైన్ చేయటం వలన దురంధర్ అనేది విపరీతంగా జనాలకు కనెక్ట్ అయింది. రెండోది మనకు దురంధర్ క్యారెక్టర్ నేపథ్యం అది ఎక్కడి నుంచి మొదలైంది, పంజాబ్లో మొక్కే పాకిస్తాన్. అది టోటల్గా ఏకఖండం. అది నిజానికి దేశ విభజన అంటారు కానీ రాష్ట్ర విభజనే జరిగింది. రాష్ట్ర విభజన పంజాబ్లో ఒక ముక్క ఇచ్చారు, బెంగాల్లో ఒక ముక్క ఇచ్చారు. బెంగాల్ ముక్క తూర్పు పాకిస్తాన్గా చెప్పేవాళ్ళు, అది బంగ్లాదేశ్ అయింది ఇప్పుడు. ఆ రెండింటి మధ్య 71లో జరిగిన యుద్ధం తాలూకా నేపథ్యం ఏమిటి, ఎవరెవరు ఏ రోల్స్ ప్లే చేశారు అని అక్కడ జనాలు ఏమనుకుంటున్నారు, ఇక్కడ జనాలు ఏమనుకుంటున్నారు, ఇండియా ఎందుకు పార్టిసిపేట్ చేసింది, దానిలో ఈ డీటెయిల్స్ దాకా వెళ్ళాడు. అందుకని కొంత అధ్యయనం చేసి తీసిన సినిమా ఇది అనే ఇంప్రెషన్ ఆడియన్స్కి కలిగింది. అది అంటే వీళ్ళు ఏదో చెప్పడానికి సిన్సియర్గా ట్రై చేస్తున్నాడు డైరెక్టరు అనే ఫీలింగ్ కలగటము, మేకింగ్ ఆ లెవెల్లో ఉండటము. మనం హాలీవుడ్ సినిమాల్లో చూస్తాము ఈ తరహా మేకింగ్. అది చేశాడు అతను, అది సాధించాడు. పర్టికులర్గా వార్ సీన్స్ చాలా అద్భుతంగా తీశాడు. క్లైమాక్స్లో జరిగేటువంటి ఒక 20 నిమిషాల ఎపిసోడు అది చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అర్జున్ రాంపాల్కి రణ్వీర్ సింగ్కి మధ్య జరిగేటువంటి ఘర్షణ చాలా అద్భుతంగా నడిచింది. ఇది ఈ మేకింగ్ మీద నిలబడినటువంటి సినిమా. చాలా గ్రాండియర్గా ఉంటుంది సినిమా, ఎక్కడా రాజీ పడలేదు. ప్రొడక్షన్లో కూడా తను ఇన్వాల్వ్ అయ్యాడు. అలా ఈ సినిమా టార్గెట్ అంటే అది ఏమీ లేకుండానే 1350 కోట్లు సాధించింది పార్ట్ 1. వీళ్ళ టార్గెట్ 2000 crore ఇప్పుడు సెకండ్ పార్ట్. ఇది రీచ్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ రావడానికి కారణం నిన్నటి నుంచి జనాలు దీనికి బ్రహ్మరథం పట్టడం మొదలైంది. అయితే దీంతో పాటు దురంధర్ పార్ట్ 1 లోకల్ లాంగ్వేజెస్లోకి వెళ్ళలేదు. అది హిందీ ప్రింట్ మాత్రమే తిరిగింది దేశం అంతా. దీన్ని లోకల్ లాంగ్వేజెస్లోకి తీసుకొచ్చారు. దీని ఇంపాక్ట్ డెఫినెట్గా సినిమా మీద ఉంటుంది, ఖచ్చితంగా. అవును, కనెక్ట్ అవుతుంది. ఇది కనెక్ట్ అవుతుంది, రెవెన్యూ మీద కూడా చూపిస్తుంది ఆ ప్రభావం. అందుకని వీళ్ళ టార్గెట్ ఈజీగా రీచ్ అవుతారనే కాన్ఫిడెన్స్ అయితే కలిగింది.